ఎంఎన్ఆర్ఈజీఏ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్. అదే 100 రోజుల పని అంటారు కదా! 100 డేస్ వర్క్. ఇది ఇప్పుడు న్యూస్‌లోకొచ్చింది. అసలెందుకు న్యూస్‌లోకొచ్చింది? ఏందనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇది ఇన్ని రోజులు సెంట్రల్లీ స్పాన్సర్డ్ కాదు. 100% సెంట్రల్ స్కీమ్ ఉండే. అంటే మనం చేసిన వర్క్ మొత్తానికి సెంటరే మనకు మనీ ఇచ్చేది. ఇప్పుడు ప్రెజెంట్ దాన్ని ఏం చేస్తున్నారంటే దాని నేమ్ చేంజ్ చేస్తున్నారు. నేమ్ చేంజ్ చేసి ఇన్ని రోజులు 100 డేస్ ఉన్నది. ఇప్పుడు దాన్ని 125 డేస్ చేద్దామని మన యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ బిల్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే దీంట్లో ఎంఎన్ఆర్‌ఈజీ యాక్ట్‌లో రిఫార్మ్స్ తీసుకొద్దామని. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ప్రెజెంట్ తీసుకొచ్చే రిఫార్మ్స్ ఏంటంటే ఒకటి 100 డేస్ ఉండేది 125 డేస్ తీసుకొచ్చాను. ఇంకోటి ఓన్లీ మనం కాలువలు అంటే రిస్టోరేషన్ వర్క్సే చేసుండే. ఇప్పుడు దానికి అంటే 100% డెవలప్‌మెంట్ వర్క్స్ అంటే మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ గానీ, రోడ్స్ గానీ ఇవేమన్నా డెవలప్‌మెంట్ ఉన్నా గూడా ఆ వర్క్స్‌లో గూడా ఇంక్లూడ్ చేయాలనేది ఈ బిల్‌లో మెయిన్ ఇంక్లూజన్. నెక్స్ట్ ఇది 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉండే. ఇప్పుడు దీన్ని సెంట్రల్లీ షేర్డ్ స్కీమ్ లాగా అంటే కొన్ని స్టేట్స్ ఎక్సెప్ట్ యూనియన్ టెరిటరీస్‌ను నెక్స్ట్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి గదా! మేఘాలయ అలాంటి స్టేట్స్. అవి గాకుండా మిగతా వాటన్నిటిలో 60% సెంట్రల్ అండ్ 40% స్టేట్ మనీ పెట్టేలాగా చేస్తున్నారు. దీన్ని ఎంఎన్ఆర్‌ఈజీఏ నుండి నేమ్ గూడా చేంజ్ చేస్తున్నారు. వీక్షిత్ భారత్ మిషన్ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే బిల్‌తోని. దీంట్లో నుండి మనం మాక్సిమం అడిగే క్వెషన్స్‌లల్లా ఎంఎన్ఆర్‌జీఏ యాక్ట్ అనేది ఎప్పుడొచ్చింది? అదొకటి 2005 అనేది గుర్తుపెట్టుకోండి. అదొకటి స్టాటిక్. అండ్ నెక్స్ట్ ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. అదొకటి గుర్తుపెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.